ఫ్యూజన్ సోలార్ బై సన్టెక్ మీ ఇంటి ఆఫీసుల కరెంట్ బిల్లు జీరో చేస్తుంది, వేలు లక్షల ఖర్చుని ఆదా చేస్తుంది. సిఆర్ పార్టీలు కూడా కలిసాం. ఒకటి జల్ జీవన్ మిషన్, రెండోది పోలవరం మీద సమీక్ష చేశాం. పోలవరం పనులన్నీ కూడా సుజావుగా జరుగుతున్నాయి. ఇది 2027 ఎండుకంతా కూడా పోలవరాన్ని పూర్తి చేయాలని ఒక ప్రాజెక్ట్ కింద పెట్టుకున్నాం. అదే మరి ఇది ఫేజ్ 1, ఫేజ్ 2 కూడా ఏ విధంగా తీసుకుపోవాలనో అప్రోప్రియట్ టైంలో దాన్ని కూడా కేంద్ర దృష్టి తీసుకొస్తాం. అదే సమయంలో నదుల అనుసంధానం కూడా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చివరి రాష్ట్రం, సముద్రంలోకి పోయే నీరు కానీ రాష్ట్రంలో ఉపయోగించుకోగలిగితే కరువు లేకుండా చేసే అవకాశం ఉంటుంది. దానికి కూడా ఏదైతే పోలవరం నుంచి బనకచెర్ల వరకు ఏ విధంగా తీసుకుపోవాలి, దీనికి కేంద్ర సహకారం అడిగాను. ఈ 2 ప్రాజెక్టులు అధ్యయనం చేస్తున్నారు, తొందరలో వస్తారు. మూడోది, గడిచిన ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ ఉంది. జల్ జీవన్ మిషన్ లో గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్క ఇంటికి సురక్షితమైన మంచినీళ్లు, అది కూడా రిజర్వాయర్లను తేవాలని చెప్పి చాలా స్పష్టంగా పెట్టారు. దేశం అంతా బ్రహ్మాండంగా ఉపయోగించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1% కూడా ఉపయోగించుకోలేని పరిస్థితికి వచ్చారు. దీనివల్ల 27,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి అది కూడా బోర్ల ద్వారా నిండిస్తానే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల చాలా నష్టం వచ్చింది. ఒక యూపీలో ఇప్పటికే 52,000 కోట్ల రూపాయలు జల్ జీవన్ మిషన్ లో ఖర్చు పెట్టారు. కొన్ని రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఖర్చు పెట్టారు. గుజరాత్ లాంటి రాష్ట్రంలో ఇంటింటికి ట్యాప్ ద్వారా సస్టైనబుల్ వాటర్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం పూర్తిగా నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చారు. అయితే ఇటీవల కేంద్రం ఏదైతే ఈ స్కీమ్ ఉందో దీన్ని రివైజ్డ్ గైడ్ లైన్స్ లో 2028 పూర్తి చేయడానికి ముందుకు వచ్చారు. అంటే ఆ రోజు శాంక్షన్ అయిన డబ్బులు మాత్రం ఇస్తామని. దానివల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 27,000 కోట్లే వస్తుంది. ఇంకొక 54,000 కోట్లు కావాలి. అది స్కీమ్ లో కూడా లేదు. ఇప్పుడు దాని మీద కూడా కేంద్రంతో సంప్రదించాల్సిన అవసరం ఉంది. ఈ 27,000 కోట్లకు డిపిఆర్స్ తయారు చేసి ముందు శాంక్షన్ చేయించుకోవడం, మిగిలిన ప్రాంతాలకన్నిటికీ మళ్ళీ కేంద్రాన్ని ఒప్పించి, ఇది దేశం అంతా కూడా ఉపయోగించే ప్రాజెక్ట్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకటే కాదు, దాన్ని కూడా ఫాలో అప్ చేస్తాం. ఒక ప్రభుత్వం చేసే తప్పుడు విధానాల వల్ల, సరైన సమయంలో యాక్ట్ చేయకుండా పోయేదాని వల్ల ప్రజలు ఏ విధంగా నష్టపోతారో ఇది ఒక ఉదాహరణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ప్రోగ్రామ్ సరిగా జరగలేదు. సెంట్రలీ స్పాన్సర్ స్కీమ్స్ అన్ని కూడా నిర్వీర్యం అయిపోయినాయి. దీనివల్ల ఒక్క ప్రాజెక్టు కూడా అమలు చేసే పరిస్థితి లేదు. ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 93 సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ని వాళ్ళు డీఫంక్ట్ చేస్తే, అవి ఖర్చు పెట్టి ఆ డబ్బులు డైవర్ట్ చేస్తే, మేము ఆ డబ్బులంతా ఖర్చు పెట్టి యూసీలు ఇచ్చి మళ్ళా ఇప్పుడు ట్రాక్ లో పెట్టే పరిస్థితికి వచ్చాం. అంటే ఈ విధంగా సెంట్రల్ ఇచ్చే స్కీమ్స్ అన్ని ఉపయోగించుకుంటే రాష్ట్రంలో ప్రయోజనాలు వస్తాయి, ఉపయోగించుకోకపోతే ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఒక భయంకరమైన పాలన. అదే మాదిరిగా ఆ రోజు చేతగాని పరిపాలన వల్ల చాలా సమస్యలు వచ్చాయి. ఒక్కొక్కటి ఆ సమస్యల పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోతున్నాం. అందులో ప్రధాన సమస్య జల్ జీవన్ మిషన్ కూడా. దీనివల్ల ప్రతి ఒక్క ఇంటికి ట్యాప్ ద్వారా సస్టైనబుల్ వాటర్ వచ్చే విధానానికి స్వస్తి పలికారు, దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు మళ్ళా కేంద్రంతో 27,000 కోట్లే కాకుండా నెక్స్ట్ ఫేజ్ లో మళ్ళీ 54,000 కోట్లు కావాలి. ప్రతి ఒక్క ఇంటికి నీళ్లు ఇవ్వాలంటే ట్యాప్ ద్వారా. దాన్ని కూడా వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. ఏ విధంగా వర్కౌట్ చేయాలో ఇన్ కోర్స్ ఆఫ్ టైం వర్కౌట్ చేస్తారు. ఇప్పుడు కూడా ఏమంటారంటే ఇవన్నీ సెటిల్డ్ ఇష్యూస్. రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు. ఏ ఇష్యూ అయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లాస్ట్ లో ఉంది. తెలంగాణ రాష్ట్రానికి కూడా ఆ రోజు అనేక ప్రాజెక్టులు నేనే క్లియర్ చేశాను ముఖ్యమంత్రిగా. 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి కృష్ణా డెల్టా మోడర్నైజేషన్ పెట్టి 20 టీఎంసీ నీళ్లు బీమాకి ఇచ్చాం. దేవాదులు నేనే స్టార్ట్ చేశాను. ఎస్ఎల్బిసి నేనే పూర్తి చేశాను. అలాంటివన్నీ వచ్చినప్పుడు సముద్రంలోకి పోయే నీళ్లు తీసుకొని
ఆంధ్ర రాష్ట్రంలో ఆ నీళ్లు ఉపయోగించాలని. ఈ రోజు మీరు చూస్తే దేవాదుల ప్రాజెక్ట్ పైన ఏదైతే తెలంగాణలో మన ఏ ప్రాజెక్ట్ అది పైన డ్రింక్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పైన సో అక్కడ కూడా గోదావరి నీళ్లు ఉపయోగించుకుంటున్నాం. తెలంగాణలో గాని ఆంధ్ర రాష్ట్రంలో గాని గోదావరిలో సర్ప్లస్ వాటర్ ఉంది. ఆ వాటర్ ని రెండు రాష్ట్రాలు ఉపయోగించుకుంటున్నాయి. కృష్ణా జలాలు మాత్రం సమస్య ఉంది. ఇప్పటి వరకు పాతగా ఏదైతే ఉందో ఒరిజినల్ గా రెండు రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఏవైతే ఉపయోగం ఆ వాటరే ఉపయోగించుకుంటున్నాం. సముద్రంలోకి పోయే నీళ్లు ఆంధ్రప్రదేశ్ లో ఒకసారి ఉపయోగించుకునే అవకాశం ఉంది, అది ఉపయోగించుకుంటున్నారు. బియాండ్ దట్ దెర్ ఇస్ నో పాలిటిక్స్, అది కరెక్ట్ కాదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.